నిన్న సాయంత్రం 5కి అందరం కలిసి పొలం కాడికి అయినాం. కింది మల్లెకు మూలకు నీళ్లు అందుతలేవు, పొలం మారిపోతుందని పైపులు చాపినాం. మన వెనకటి పెద్దోళ్ళు అనేటోళ్ళు ఒక్క మూల వండినా చాలు అని. అందుకే వరి మొలు కలికేటప్పుడు ఒక మూలకు మట్టితోటి కుప్ప వేసి దేవుడు అనుకుని పసుపు కుంకుమేసి బంతి పూలు పెట్టి పూజ చేసి మొక్కేటోళ్ళు. అప్పట్లో నీళ్ల సౌలతి లేక ఎంత వండితే గంతకే తృప్తి పడేటోళ్ళు. మరి ఇప్పుడు పుష్కలంగా నీళ్లు. మూలేంది జానడి జాగా కూడా ఇడిచిపెట్టకుండా అంత వారిత్తురు. ఈ ఒక్క తడి పెడితే మా పొలానికి కోతకి ఇడిచిపెట్టాలి అనుకుంటున్నాం. ఆ రోజు మేము పోయేసరికి కరెంటు పోయింది. అన్ని పైపులు సెట్ చేసి పెడితే తెల్లారి పోయి మా మామయ్య చాలు కట్టుకెత్తే అదే పోతుందని సాయంత్రమే చదిరి పెట్టిన. మొన్న పొలం కాడికి పోతలేను, పెంజర కనబడ్డది అని వీడియో పెడితే ఆ పెంజరనే వీడియో పెట్టు అంటారు. అదేమన్నా హీరోయిన్ అనుష్కనా తమన్నా ఫోటోలకు వీడియోలకు ఫోజులు ఇచ్చుకుంటా నా ముందట నిలబట్టడానికి? పామబ్బా, పామంటే పదక్కల పోతుంది, ఒక కన్నే ఉంటదా? ఎట్లా వీడియో తీయాలో చెప్పుర్రి. మీరేమో ఇట్లా పరష్కలు ఆడతారు, మా ఆయననేమో పై పట్టుకొని అటు ఇటు జొలిగి పొలంలో పడితే పొలం ఖరాబ్ అవుతుందని నవ్వుతుండు. ఆల్కా దొరికిందా మీకు? అందరు నన్ను అనేటోళ్ళు అయ్యిర్రు. ఈసారి మా ఒడ్ల మీద ములక్కాయ చెట్లు మంచి పూత పింద మీద ఉన్నాయి. నడిమొడ్డు మీద 5-6 చెట్లున్నాయి. మొదటి మడి ఒడ్డు మీద 3 చెట్లు ఉంటాయి. సన్నగా దారాలు ఉన్నాయి. వారం రోజులల్లో పెద్దగా అవుతాయి. ములక్కాయ చెట్లు ఈజీగా పెరుగుతాయి. కాయలు కాసుడు కూడా తొందరగా స్టార్ట్ అవుతాయి. ఇట్లా ఒడ్ల మీద 1-2 చెట్లు పెంచుకున్నా మీ ఇంటి మందం అవుతాయి. లేదా మా లెక్క మార్కెట్లో అమ్మేటోళ్ళకైనా పెట్టుబడి లేని లాభం. కరెక్టే కదా? సరే, మరి వీడియో అయిపోయింది. నచ్చితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి.